హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇండియన్ నేవీ ఫైటర్ జెట్ ప్రోగ్రామ్స్కి సంబంధించి రెండు అప్డేట్స్ ఉన్నాయి. ఫస్ట్, రఫాల్ ఎం డీల్. రీసెంట్గా నేవీ చీఫ్ ఇండియా, ఫ్రాన్స్లు ఈ నెల లేదా వచ్చే నెలలో 26 రఫాల్ ఎం జెట్స్ డీల్ని సైన్ చేయబోతున్నాయని చెప్పారు. అలాగే మీడియా రిపోర్ట్స్ని బట్టి ఈ డీల్ సుమారు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా చెప్పారు. ఎయిర్ ఫోర్స్ కోసం 36 రఫాల్స్ని కొన్నప్పుడు ఒక్కో రఫాల్కి 1,670 కోట్లు పే చేశారు. ఇండియాకి కావాల్సిన విధంగా ఇజ్రాయలీ టెక్నాలజీస్తో అప్గ్రేడ్ చేయడం, అలాగే మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం లాంటి వాటి వల్ల ఎక్కువ ప్రైజ్ని పే చేయాల్సి వచ్చింది. అయితే నేవీ 26 రఫాల్ మెరైన్ అంటే ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ నుండి ఆపరేట్ చేసే వర్షన్స్ని కొనడానికి 60,000 కోట్లు అంటే ఒక్కో జెట్కి సుమారు 2,300 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇన్ఫ్లేషన్ వల్ల ఖరీదు పెరిగినా అంత ఖర్చు అంటే ఎయిర్ ఫోర్స్ లాగానే నేవీ కూడా ఈ జెట్స్ని హెవీగా అప్గ్రేడ్ చేయొచ్చు. ప్రస్తుతం ఉన్న MiG-29 జెట్స్ అడ్వాన్స్డ్ 4.5 జనరేషన్ అలాగే 5th జనరేషన్ జెట్స్ని ఎదుర్కోలేవు. DRDO నేవీ కోసం డెవలప్ చేస్తున్న ట్విన్ ఇంజన్ డెక్ బేస్డ్ ఫైటర్ TEDBF జెట్ అటు ఇటుగా 2035లో సర్వీస్లో జాయిన్ అవుతుంది. ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి 26 రఫాల్ ఎం జెట్స్ని కొంటుంది. కాంట్రాక్ట్ని సైన్ చేసిన 3 సంవత్సరాల్లో డెలివరీ మొదలవుతుందని మీడియా రిపోర్ట్స్ చెప్తున్నాయి. నేవీ ప్రజెంట్ రఫాల్ జెట్స్లో ఉన్నదాని కంటే బాగా అడ్వాన్స్డ్గా ఉండే స్వదేశీ ఉత్తమ్ రెడార్ని కూడా ఇంటిగ్రేట్ చేయాలని చూసింది. కానీ చాలా టైం పడుతుందని ఆ ప్లాన్ని డ్రాప్ చేసుకుంది. అయితే ఒక్కో యూనిట్ ప్రైస్ ఎంత ఉంటే నేవీ మిగతా విషయాల్లో బాగా అప్గ్రేడ్స్ని అడిగి ఉంటుంది. చైనీస్ J-35ని ఎదుర్కోవడానికి రఫాల్స్ని వీలైనంత ఎక్కువగా అప్గ్రేడ్ చేయడం అవసరం. డీల్ సైన్ అయితే పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. ఇక TEDBF అప్డేట్ ఏంటంటే, కావాల్సిన మినిస్ట్రీస్ అన్నీ కూడా TEDBFకి అప్రూవల్ ఇవ్వగా ఇప్పుడు CCS క్లియరెన్స్ కోసం చర్చల్లో ఉంది. ప్రైమ్ మినిస్టర్ నేతృత్వంలో CCS క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ క్లియరెన్స్ ఇచ్చి ఫండ్స్ని శాంక్షన్ చేస్తే వాటితో జెట్ ప్రోటోటైప్స్ని తయారు చేసి టెస్టులు జరుపుతారు. ఇది పెండింగ్లో ఉంది. అలాగే ఇండియన్ నేవీ 3 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్కి సరిపడేలా మొదట 145 TEDBF జెట్స్ని అనుకుంది. అయితే ముందు 2 క్యారియర్స్కి సరిపడే జెట్స్ని కొందామని నిర్ణయించుకుంది. ఫ్రెష్ నెంబర్ 87. కాబట్టి ఎయిర్ ఫోర్స్ ఫస్ట్ బ్యాచ్లో 108 తేజస్ మార్క్ 2, 126 AMCA జెట్స్ని ప్లాన్ చేయగా నేవీ 87 TEDBF జెట్స్ని ప్లాన్ చేస్తుంది. ప్రజెంట్ ఉన్న తేజస్ జెట్లో పెద్ద సైజు వర్షనే తేజస్ మార్క్ 2. సైజ్ని ఇంకొంచెం పెంచి 2 ఇంజన్స్తో నేవీ కోసం డెవలప్ చేసేదే TEDBF. ఈ 3 AMCAకి మెట్లు లాంటివి. ఈ తేజస్ మార్క్ 2 TEDBF ప్రోగ్రామ్స్ ద్వారా DRDO ఫైటర్ జెట్ డెవలప్మెంట్లో మెచ్యూర్ అవుతూ AMCA ప్రాజెక్ట్లో ముందుకెళ్తుంది. ఇవి ఇండియాస్ ఫ్యూచర్ ఫైటర్ జెట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.